అందరికీ నమస్కారం. కార్తీక స్నానం ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? నెల రోజులు స్నానం చేయలేని వారు ఎలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 నవంబర్ 14 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మాసాలలో అత్యుత్తమ మాసం ఏది అంటే కార్తీక మాసమనే చెప్పాలి. మాసాన మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం వెల్లివిరిసేది కార్తీక మాసంలోనే అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్ని అంటడంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. శివకేశవులు ఇద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతుంది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. ఈ కార్తీక మాసం అంతా పండుగలే. బలిపాడ్యమి, భగినీ హస్త భోజనం, నాగుల చవితి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా అన్ని పండుగ దినములే. కార్తీక మాసాన్ని మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్రం, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం, పరమేశ్వరుని మించిన దైవం లేవని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసింది స్నానం. అదేంటి, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అని సందేహం రావచ్చు. రోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నదీ స్నానం చేస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ కార్తీక స్నానం ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కార్తీక స్నానం ఎలా చేయాలి అని విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, కార్తీక మాసంలో స్నానం చేసేవారు సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవాలి. అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం చేయకూడదు. వస్త్రాలతో స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే స్నానం చేసే సమయంలో శివ అనుకుంటూ లేదా హరినామ స్మరణ చేస్తూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవాన్ని స్మరించుకొని నన్ను అనుగ్రహించుగాక అని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో మనం స్నానానికి ఉపయోగించే నదులు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ, బావులు కానీ ఇవేమి దగ్గరలో లేకపోతే ఒక బకెట్ నీళ్ళని కలుపుతూ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకం చదువుకొని ఆ బకెట్ నీళ్లతోటి స్నానం చేస్తే మనం నదీ స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఇకపోతే కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి అన్న విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, ఈ కార్తీక మాసం అంతా వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయడం చాలా శ్రేష్టం. తులారాశి గదే సూర్య గంగా త్రైలోక పావని సర్వత్ర ద్రవరూపేణ ససంపూర్ణే భవతే తదా. ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్టు అవుతుంది. కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయడం లేదా పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానం ముగించడం మంచిది. సాధారణంగా 4:30 నుండి 5:30 మధ్యలో తులారాశి సమయం ఉంటుంది. కనుక ఈ సమయంలోపు స్నానం చేస్తే సరిపోతుంది. ఇక ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి. వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకూడదు. అలా చేస్తే సర్వపాపాలను పొందినవారు అవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్తీక మాసంలో చన్నీటితోనే స్నానం చేయడం మంచిది. చన్నీళ్లతో స్నానం అన్ని విధాల శ్రేయస్కరం కూడా. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు, అఖండ పుణ్యఫలం కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది.
ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలలో కార్తీక స్నానం చేయాలి. ఎందుకంటే కార్తీక మాసానికి సోమవారాలు ప్రధానం. సోమవారాలు కుదరని వారు ప్రతి ఆదివారం చేసిన నెల రోజుల స్నాన చేసిన ఫలితం కలుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం కూడా చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు ఇలా 3 రోజుల్లో స్నానం చేసినా కూడా కార్తీక మాసం అంతా స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అంటే కార్తీక మాసం 30 రోజులు స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు స్నానం చేస్తే నెల అంతా కూడా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయడం కుదరని వారు, చేయలేము అనుకునే ప్రతివారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా చాలు వారికి ఉన్న సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇవేమీ చేయలేమనుకునేవారు ఈ మాసంలో ఒక్క సోమవారం స్నానం చేసినా నెల రోజులు స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కనుక మీ వీలును బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీకున్న ఆరోగ్య స్థితిని బట్టి అత్యధిక స్నానాలు చేసి తప్పకుండా శుభ ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కార్తీక స్నానం చేయడం వలన కలిగే లాభాలేంటి అనే విషయాల్ని గనక చూసుకున్నట్లయితే ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి 1 రోజు, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తూ ఉంటారు పెద్దలు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి, సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేయడానికి చాలా తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచస్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి. నరాల బలహీనత ఉన్నవారు చలికి ముడుచుకొని పడుకోవడం వలన ఆ బలహీనతలు ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనం కలిగించే ఈ కార్తీక స్నానం ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు నియమం పెట్టారు మన పెద్దలు. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవటం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు, మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటుంది. అదే కాక ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు. నదీ స్నానం చేయడం వలన నది వరకు నడవాలి. అది కూడా శరీరానికి వ్యాయామం. ప్రవహించే నదిలో సహజంగా ఉండే ఔషధ గుణాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాలలో ఉండే మొక్కల ఔషధ గుణాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కార్తీక స్నానం చేసి దీపాలను నదిలో వదిలిన దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. నదిలో ఉద్రిక్తి తగ్గి అందులో మలినాలన్నీ కూడా అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం నోటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసమని అంటూ ఉంటారు. చంద్రకిరణాలతో, ఔషధములతో ఉన్న నీటితో ఉదయాన్నే స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకి పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు.
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసే నదీ స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేంటంటే రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో స్నానం చేయకూడదు. ఉదయాన్నే లేచి రాత్రి ధరించిన వస్త్రాలు తీసేసి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలను ధరించిన తర్వాత మాత్రమే ఈ స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం కుదరని వారు రాత్రి వెన్నెలలో ఒక బకెట్ నీటిని ఉంచి ఉదయాన్నే స్నానం చేయొచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నదిలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేసి కృత్తికా నక్షత్రాన్ని దర్శించి దీపం వెలిగించి శివుడిని ఆరాధిస్తే చాలా మంచిది. శివుడు అల్ప సంతుష్టుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు శివుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు ఇంటి వద్ద కానీ దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివపూజ చేసిన తరువాత భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి కార్తీక మాసాన్ని మించిన సమయం మరొకటి లేదు. అయ్యప్ప స్వామి వారి దీక్షను కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. అదండి కార్తీక మాసంలో చేసే స్నానాలకి సంబంధించిన విశిష్టత, విధి విధానాలు. మరి తెలుసుకున్నాం కదా కార్తీక మాసం స్నానానికి సంబంధించిన విశిష్టత, కార్తీక మాసం ప్రత్యేకత. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.